రెండవ అధ్యాయము 12వ వచనం చూస్తున్నాం. రెండవ కింద పైన కాకుండా కుమారుని వెతికిపెట్టుకుని లేనే కదా ఆయన కోపించింది. చెప్తున్నాను, కుమారుని అంటే యేసయ్య తండ్రి మనకి ఆయన ప్రియ కుమారుని మనకి దానముగా బలిగా ఈ పాపం లోకంలో పాపం పనులు పెట్టుకోకుండా ఆయన ప్రాణత్యాగం చేయాలని ఆ తండ్రి ఆశించినప్పుడు ఆయన చేసిన ఆ కార్యాన్ని బట్టి శిలువలో ఆయన ప్రాణాన్ని మనకు ప్రతి ఒక్క మానవాళితో లోకంతో ఆయన ప్రాయశ్చిత్త బలిగా ఆ చెరువులో జరిగించిన బలి అర్పణను బట్టి బలి యాగాన్ని బట్టి మనందరికీ విమోచన విడుదలగా ఇచ్చాను. ఇంకా ఆ బలి యాగాన్ని బట్టి ఆ కుమారుని మనం ఏం చేయాలంటే ముద్దు పెట్టుకోవాలి. ముద్దు పెట్టుకోకపోతే ఆయన కోపడతాం. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నప్పుడు పాపలాడతాం. పరిశుద్ధుడు కాబట్టి ఆ పరిశుద్ధిని మనం పరిశుద్ధంగా మనం ఆచరించాలంటే ఆయన కాడికి ఉన్నప్పుడు మనం మన హృదయాలు అంతరంగాలు అన్ని మన వ్యసనాలు అన్ని ఆయన విలువ భరించాడు. ఈ పాపాలు దోషాలు ఈ అతిక్రమలు ఈ సమస్తమైన నమ్మకాలు విడిచిపెట్టండి. చెరువు కాడ నేనున్నాను భయపడా ఇదే కోసం ప్రాంత్యాగం చేస్తాను. నేను వెళ్ళి మీకు ఆదరణ కట్టడం కనిపిస్తాను. నేను భయపడతాను. ఆదరణ కట్టడం మీరు సమస్తం వెళ్ళి మీరు మసులుకుంటారు అని చెప్పాను. ఆయన చెప్పాడు చెప్తున్నాను. కానీ ఈ లోకంలో అయితే మనం ఏం చేయాలి? మానవుడు మట్టి కొంతమంది అంటారు, ఇదిగో ఈ లోకంలో అయితే తల్లి చనిపోయినప్పుడు కుమారుని కావాలా? ఎందుకంటే తల్లికి తలకొరిగి కట్టాలా? పెట్టినప్పుడు ఈ పాపం లోపల నుంచి తప్పించి పరలోకానికి తీసుకుపోతారు. ఆ బిడ్డ పెట్టినప్పుడు తలకొరిగి అని చెప్తారు. కానీ అది యథార్థం కాదు. కొంతమంది పిల్లలు ఉంటారు, కొంతమంది పిల్లలు ఉండరు, కొంతమంది పుట్టినాలు తెచ్చిపోతారు, కొంతమంది మధ్య వయసులో తెచ్చిపోతారు, కొంతమంది ముసలోడైనాలు తెచ్చిపోతారు, కొంతమంది పిల్లలు లాగానే తెచ్చిపోతారు. అట్టేటప్పుడు మరి కుమారుడు లేనప్పుడు మనం ఎట్లా పరలోకం పోతాం? పాలైంది కదా. అందుకని దేవుడు ఏమన్నాడు? ఈ లోక కుమారుడు కాదు, ఈ పాపాన్ని వచ్చే కుమారుడు కాదు, పాపాన్ని పరిహరించే కుమారుడు నా కుమారుడు. నా కుమారుడు అంటే నీకిచ్చాను నీ కుమారుగా. మీరు ముద్దు పెట్టుకున్నప్పుడు ఆ కుమారుడు ద్వారా ఈ లోకం నుంచి పాప క్షమాపణ కలుగుతుంది కాబట్టి. ఎందుకంటే ఆయన పరిశుద్ధ రక్తం ఆ చిలువలో మన కొరకు ప్రవహింపజేస్తున్నాడు కాబట్టి దాంట్లో మునిగి తేలి దాంట్లో యథార్థంగా జీవించి దాంట్లో పరిశుద్ధంగా ఉన్న వాళ్ళకి మాత్రమే, ఆయనలో రక్షణ పొందిన వాళ్ళకి మాత్రమే ఆ పరలోక రాజ్యం ప్రాప్తించిందని చెప్తున్నాను. ఆ పరలోక రాజ్యం పొందుకోవాలంటే ఎవరైనా కానీ ఈ కుమారుని ద్వారా తప్ప మరి ఈ లోకంలో మనకు చూసిన బిడ్డల గురించి కుమారుల గురించి కాదని చెప్తాము. కానీ అది తెలియక మాయలోకం, ఈ మాయలో పడిపోయి అయ్యో నా కుమారుడు రాలేదే, నా తలకొరికి పెట్టలేదే, అయ్యా నా కుమారుడు లేకపోయినా నా బంధువులు కుమారులు ఉంటారు, నా భర్త అయిన వాళ్ళు ఉంటారని చెప్పి ఎంతమందో అంతనయ్యా నువ్వు పెంచయ్యా నువ్వు పెట్టి వాళ్ళకైతే నాకు ఆస్తి ఇస్తావా, నాకు డబ్బులు ఇస్తావా, నాకు బట్టలు కుట్టిస్తావా అని ఎన్నెన్ని రకాలుగానూ అడుగుతుంటారు అన్నమాట. కానీ కుమారుడు అట్ట కాదు, నేను మీకోసం ప్రాణం ఇస్తున్నా, మీరు రండి, నీకు ఉచితంగానే మీకు రక్షణ ఇస్తున్నాను, నేను భయపడవాకండి, నా కాడికి రండి. నా కాడికి వచ్చినప్పుడు నా కాడి వచ్చిన పరిశీలనగా చూసినప్పుడు ఆ పాపాలన్నీ నేను తొలగిస్తాను. నీకుండా తొలగించి నా వైపు చూసినప్పుడు మీరు రక్షణ పొందుతారు అని చెప్తున్నాను. కనుకనే మనం ఏం చెయ్యాలంటే ఆ కుమారుణ్ణి మనం ముద్దు పెట్టుకోవాలి. మనం ముద్దు అంటే ఆ కుమారుని నామాన్ని బట్టి మనము ప్రార్థన చేయటం. కుమారు నామాన్ని బట్టి అయ్యా నీవే దిక్కు, నీవే మా పరలోక రాజ్యాన్ని, నీవే మా జీవం మార్గం సత్యం అని ఆయన ద్వారా తప్ప మరి ఎవరు ఈ పరలోక రాజ్యాన్ని చేర్చలేదని చెప్పని యథార్థంగా ఆయన పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది కాబట్టి ఆయనే మనకి కుమారుగా ఏకైక కుమారుగా ప్రాణం ఇచ్చాడు అనమాట. ఎందుకంటే ఈ పాపంలో కొట్టుకొని పోయి పాతాళానికి పోకుండా ఆయన ఒక్కడే పరిస్థితి. నేనెక్కడుంటాను, నన్ను కలిగిన నా బిడ్డలు కూడా
స్నానంలో కలిగిన పెడుగు అక్కడే ఉంటాడు అని ఆయన ఆ ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో నేను మంచిగా ఉంటున్నాను, మంచి దేవుని కాదు నా బిడ్డలు కూడా అక్కడ ఉండాలని చెప్పని ఆ కుమారుని ద్వారా మనం ఏం చేయాలంటే ఆయన ముద్దు పెట్టుకోవాలి. అయ్యా నువ్వే తీసుకుని ఇంకో పాపలో నన్ను చెల్లించి నీ రక్షణ దయచేయండి. ఎప్పుడైతే మన రక్షణ మార్గంలో రక్షణ గురించి ఆయన బాప్తిజం తీసుకొని మనం ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేస్తాం తండ్రిలో ఊరుకుతో అన్ని మేము అనుకుంటాము, అప్పుడు ఆయన మన విడుదల విమోచన ఇచ్చి ఆ కుమారుని ద్వారా మనం ఆయన ఈ లోకం విడిచి నిర్ణయించినప్పుడు ఆయన మన పరలోకానికి ద్వారా చేసి ఆశీర్వదించుకుంటారు. కనుకనే ఆయన్ని మనం ముద్దు పెట్టుకోవాలన్నమాట. లేకపోతే లోకం ఏంది అంత మాయలోకం. ఇది ఈ మాయలోకాన్ని పడిపోతే మనకి ఏది దిక్కు తెలియదు. దీంట్లో కొట్టుకొని పోతాం, పాతాడానికి పోతాం. కానీ ఆయన ముద్దు పెట్టుకోమన్నాడు. మళ్ళీ అందులో దాంట్లోనే ఇంకా ముందుకు పోతాం. ఆ 2వ అధ్యాయంలోనే 11వ వాక్యం తెలుసుకున్నాం అన్నమాట. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. కానీ ఈ లోకం ఏంటంటే పాపలోకం. మన ఇష్టాచారంగా తీసుకోవద్దనమాట. ఆయనలో మనం రక్షణ పొందినప్పుడు ఏం చేయాలంటే ఆయన నామాన్ని బట్టి మనం తప్పు చేయకుండా, అమ్మో ఈ తప్పు అని భయపడి, అయ్యా నువ్వే నాకు దీనికి పానీ బాకాయి, ఈ రక్షణ పానీ బాకాయి అని చెప్పని మనం ఆయన నామాన్ని బట్టి అడిగి, అప్పుడు మనం అడిగినప్పుడు ఆయన ఏంటంటే మనకి అది పోకుండా మనసు మార్చి మన బుద్ధిని మనకు అట్లా అక్కర్లేదులై మనం దేవుని బిడ్డలు మనకు అట్లా ఇవన్నీ అల్లరి చెల్లరి మాట మనకొద్దు, అల్లరి పోతులు చేస్తారు మనకొద్దు. మనకి దేవుడు ఉన్నారు. తనకు ఆయన మంచి దేవుడు, మంచిగా నడిపిస్తాడు, మన మంచిగా మంచి మార్గాన్ని నడిపిస్తారు. కాబట్టి ఆయనలో మనం ఉండి ఆయనలో ఉండాలంటే భయము, భక్తి. భయపడాలా, ఇగో దేవుడు ఉన్నాడు, చూస్తున్నాడు, తప్పు చేయకూడదని భయపడాలన్నమాట. భక్తి చెయ్యాలా. ఎందుకంటే నువ్వు కదా మాకు ఆయన రక్షణించింది నువ్వే అని చెప్పని ఆయన ముద్దు పెట్టుకున్నప్పుడు ఆ భక్తిలో కూడా మనం ముందుకు రావాలి. అది ఎట్లా ఉండాలా, గడగడ వణుకుతూ ఉండాలన్నమాట. గడగడ వనకాల. వనకపోతే మనం ఏంటంటే భయం లేని వాళ్ళు మాట విపరీతంగా మన ఇష్టానుసారంగా జీవిస్తాడు పోతామాట. కానీ లోకం మాయలోకం అలాగే పడిపోతుంది. కానీ ఆయన అనుకున్నప్పుడు ఆయన పడిపోకుండా ఆయన చేర్చము మళ్ళా 3:8 కూడా చెప్తున్నాడు అన్నమాట. రక్షణ యెహోవాది. 3:8 ఒకటి రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. ఏమంటున్నాను ఇక్కడ? రక్షణ, నేనే రక్షకుణ్ణి, నేనే రక్షణ ఇచ్చేది, నా ద్వారా ఎవరు రాదు కాబట్టి త్వరలో ఒక అర్థం నేనే రక్షణ. కనుక రక్షణ యెహోవాది. ఆ యెహోవాని ఆయన నామాన్ని పెట్టి ఆయన కుమారుని మనకి ఇచ్చారు కాబట్టి రక్షణ అనేది ఎవరి వల్ల ఈ లోకంలో జరగనేరదనమాట. ఆయన ఒక్కడే రక్షకుడు, ఆయన తప్ప ఎవరు లేరు ఈ లోకంలో రక్షకుడు. కనుకనే సకల మానవాళికి రక్షణ కొరకు ఆయన ఒక్కడే ప్రాణం త్యాగం చేసింది దేవుడు. కనుక ఆయన వల్లనే రక్షణ ఒక కలుగుతుందని ఎత్తుతుంది నమ్మి ఆయనలో ఉండాలన్నమాట. అది మళ్ళా అంతకుమింద మనం మళ్ళా ఇక్కడ 2వ అధ్యాయంలోనే ఇక్కడ 7వ వచనం కూడా చెప్తున్నాడు అనమాట. నీవు నా కుమారుడు నేడు నిన్ను కనిగొన్నాను అంటున్నాడు అనమాట. ఇదిగో ఈ లోకంలో మీరు ఉంటున్నారు కానీ పాపలోకం, కానీ ఆ కుమారుని పంపించాను కనుక నా కుమారుని నిలబెట్టుకున్నప్పుడు ఆయన కుమారులుగా మీరు ఉన్నప్పుడు, అంటే తండ్రి అబ్బా అని మనం ప్రార్థించినప్పుడు ఆయన మన తండ్రి, మన దేవుడుగా ఉంటాడు. కనుక ఆయన ఏమంటున్నారు, మీరు ఈ రక్షణ పొందినప్పుడు నా కుమారులుగా, నా కుమార్తెలుగా మిమ్మల్ని నేను ఎన్నుకుంటానన్నాను. కనుక నీవు నా కుమారుడు నేడు నిన్ను కనిగొన్నానంటున్నాడు. ఎప్పుడు అంటాడు? ఆ రక్షణలో మనం ఉన్నప్పుడు ఆయన కని ఆయన కుమారుడు కుమార్తెలుగా ఆయన మనం స్వీకరించి ఆయన విడవక ఎడవాయక మనకు తోడుగా ఉండి మనం నడిపిస్తుంటాడు అన్నమాట. నడిపించినప్పుడు మనం తప్పిపోకుండా మార్గం తప్పి ఈ లోకంలో ఉన్నప్పటికీ కూడా నాయన అయినప్పటికీ ఈ హిందూ జనాంగంతో మనం చదవకుండా మన మార్గాన్ని ఆయన మార్గాన్ని మనం ఎప్పుడు నడుస్తుంటాం అన్నమాట. ఏదైనా తప్పు చేయాలంటే భయపడతాం అన్నమాట. ఎందుకంటే ఆయన మంచి దేవుడు, తప్పు మార్గం చేసే దేవుడు కాదు. కాబట్టి ఆయన యథార్థవంతుడు, నిష్కపటమైన హృదయం గలవాడు. కనుకనే ఆయన లాగా మనలో కూడా ఉంచాలని ఆయన ఆ రీతిగా నడిపిస్తున్నాడు ముందుకు సాగినప్పుడు. కనుకనే ఆయన ముందు పెట్టుకున్నప్పుడు మనకి ఆ నిత్య జీవమైన పరలోక రాజ్యాన్ని సంపాదించుకుంటాం అన్నమాట.
అందుకని ప్రతి ఒక్క మానవాళ్ళు కూడా ఆయనలో ఉండి ఆయనలో నడిచినప్పుడు మనం ఎప్పుడు ఆయనతో కూడా పరిశుద్ధులని ప్రతి గానాలతో ఆయన ఎందు ఆయన పాదాలు కలిగించని మనం ఎప్పుడు సృష్టిస్తుంటాం అన్నమాట. అదే ఆశ మనకి. పాతాలను పోవాలి ఆశ ఎవరికి మానవుడికి ఉండదు అన్నమాట. ప్రతి ఒక్క మానవుడు ఆయనలో ఉండాలి, మనం మంచిగా ఉండాలనుకుంటాం. కానీ ఈ లోకంలో ఉన్నప్పుడు ఉండలేదు. ఎందుకంటే శరీరంతో ఉన్నాం కాబట్టి శరీర కోరికలకి ఎక్కువ మనం ప్రాధాన్యత ఇస్తాం. కానీ అలా ఉండకూడదు. దాన్ని అదుపులో పెట్టుకోవాలి. మన శరీరం అదుపులో పెట్టుకోవాలంటే మనం ఆత్మ ఉండాలన్నమాట. ఆత్మ ఉన్నప్పుడే ఆత్మ శరీరాన్ని లోపరుచుకుంటున్నాం అన్నమాట. అలా చేస్తారు. దేవుడు అన్నమాట. అంత గొప్ప దేవుడు మనకున్నాడు కనుక దేనికి బయటగా ఆ కుమారుని వైపు చూసి ముందు సాగుదాము. అలా యోహాను సువార్త 3వ అధ్యాయము 17వ వచనం. లోకము లోకము తన కుమారుడి ద్వారా రక్షణ పొందుటకే కాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపబడలేదు. అంటే లోకం తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే. ఆయన ఏమంటున్నాడు, నేను పంపించింది నా కుమారుని మీకు రక్షణ కలగజేయడానికే గాని మిమ్మల్ని నేను తీర్పు తీర్చడానికి కాదు. తీర్పు తీర్పు ఆయన వచ్చిన ఉంది కనుక రక్షణ కావాలంటే ఆయన తప్ప, నా కుమారుడైన యేసయ్య ద్వారా తప్ప మరి ఎవ్వరి ద్వారా రక్షణ కలగదని ఇక్కడ యోహాను సువార్త 3:17 దేవుడు చక్కగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంటాడన్నమాట. అందుకనే అదొకటి. మళ్ళా దాంట్లోనే 3:36 వచనం కూడా ఉందన్నమాట. మీకు కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కాని వాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత మీద నిలిచి ఉండను అంటున్నాడు. కుమారుని మనం ఎప్పుడైతే చెప్పాను కదా, బుద్ధి పెట్టుకున్నప్పుడు ఆయన ఎందుకు ఈయన మంచివాడు, ఈయనలో ఉండాల, ఈయన రక్షకుడు, ఈయన ద్వారా పరలోక రాజ్యం అని మనం ఎప్పుడైతే మనం విశ్వసించి ఆయనలో ఇంకో పాపం నన్ను చెల్లించి నీ రక్షణ దయచేయండి ఎప్పుడైతే మన రక్షణ మార్గంలో రక్షణ అనుభవించి ఆయన బాప్తిజం తీసుకొని మనం ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేస్తాను తండ్రిలో ఊరితో అన్ని మేము అనుకుంటాము, అప్పుడు ఆయన మనకు విడుదల విమోచన ఇచ్చి ఆ కుమారు ద్వారా మనం ఆయన ఈ లోకం విడిచి నిర్ధరించినప్పుడు ఆయన మన పరలోకానికి ద్వారా చేసి అక్కలు ఉంచుకుంటారు. కనుకనే ఆయన్ని మనం బుద్ధి పెట్టుకోవాలన్నమాట. లేకపోతే లోకంలో ఏంది అంత మాయలోకం. ఇది ఈ మాయలోకాన్ని పడిపోతే మనకి ఏది తిప్పు తెలియదు. దీంతో కొట్టుకొని పోతాం, పాతాళానికి పోతాం. కానీ ఆయన బుద్ధి పెట్టుకోమన్నాడు. మళ్ళీ అందరూ దాంట్లోనే ఇంకా ముందుకు పోతాడు. ఆ 2వ అధ్యాయంలోనే 11వ వాక్యం తెలుసుకున్నాను. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. కానీ ఈ లోకం ఏంటంటే పాపలోకం. మన ఇష్టాచారంగా జీవించకూడదు అనమాట. ఆయనలో మనం రక్షణ పొందినప్పుడు ఏం చేయాలంటే ఆయన నామాన్ని బట్టి మనం తప్పు చేయకుండా అమ్మో ఈ తప్పు అని భయపడి అయ్యా నువ్వే నాకు దీనికి పానీ బాకాయి, ఈ కట్టులు పానీ బాకాయి అని చెప్పని మనం ఆయన నామాన్ని బట్టి అడిగి అప్పుడు మనం అడిగినప్పుడు ఆయన ఏంటంటే మనకి అది పోకుండా మనసు మార్చి మన బుద్ధిని మనకు అసలు అక్కర్లేదులై మనం దేవుని బిడ్డలు మనకు అసలు ఇవన్నీ అల్లరి చెల్లరి మాట మనకొద్దు, అల్లరి పోపు చేస్తారు మనకొద్దు. మనకి దేవుడు ఉన్నాడు. ఆయన మంచి దేవుడు, మంచిగా నడిపిస్తాడు, మన మంచిగా మంచి మార్గాన్ని నడిపిస్తాడు. కాబట్టి ఆయనలో మనం ఉండి ఆయనలో ఉండాలంటే భయము భక్తి. భయపడాలా, ఇగో దేవుడు ఉన్నాడు చూస్తున్నాడు తప్పు చేయకూడదని భయపడాలన్నమాట. భక్తి చెయ్యాలా. ఎందుకంటే నువ్వు కదా మాకు నాయన రక్షణించింది నువ్వే అని చెప్పని ఆయన ముందు పెట్టుకున్నప్పుడు ఆ భక్తిలో కూడా మనం ముందుకు రావాలి. అది ఎట్లా ఉండాలా, గడగడ వణుకుతూ ఉండాలన్నమాట. గడగడ వనకాల. వనకపోతే మనం ఏంటంటే భయం లేని వారు మాట విపరీతంగా మన ఇష్టానుసారంగా జీవిస్తాడిపోతాం మాట. కానీ లోకం మాయలోకం అలాగే పడిపోతాం. కానీ ఆయన అనుకున్నప్పుడు ఆయన పడిపోకుండా ఆయన చేతను మళ్ళా 3:8 కూడా చెప్తున్నాను అన్నమాట. రక్షణ యెహోవాది. 3:8 ఒకటి రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. ఏమంటున్నాను ఇక్కడ? రక్షణ, నేనే రక్షకుణ్ణి, నేనే రక్షణ ఇచ్చేది. నా ద్వారా ఎవరు రాదు కాబట్టి పరలోక అర్థం నేనే రక్షణ కనుక రక్షణ యెహోవాది.
ఆ యెహోవా అని ఆయన 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 నామాన్ని పెట్టి ఆయన కుమారుని మనకి ఇచ్చారు కాబట్టి రక్షణ అనేది ఎవరి వల్ల ఈ లోకంలో జరగనేరదనమాట. ఆయన ఒక్కడే రక్షకుడు, ఆయన తప్ప ఎవరు లేరు ఈ లోకంలో రక్షకుడు. కనుకనే సకల మానవాళికి రక్షణ కొరకు ఆయన ఒక్కడే ప్రాణం త్యాగం చేసింది దేవుడు. కనుక ఆయన వల్లనే రక్షణ ఒక కలుగుతుందని విశ్వసించిందని ఆయనలో ఉండాలన్నమాట. అది మళ్ళా అంతకుమింద మనం మళ్ళా ఇక్కడ 2వ అధ్యాయంలోనే ఇక్కడ 7వ వచనం కూడా చెప్తున్నాడు అనమాట. నీవు నా కుమారుడు నేడు నిన్ను కనిగనాను అంటున్నాడు అనమాట. ఇదిగో ఈ లోకంలో మీరు ఉంటున్నారు కానీ పాప లోకం, కానీ ఆ కుమారుని పంపించాను కనుక నా కుమారుని నిగ్గుపెట్టుకున్నప్పుడు ఆయన కుమారులుగా మీరు ఉన్నప్పుడు అంటే తండ్రి అబ్బా అని మనం ప్రార్థించినప్పుడు ఆయన మన తండ్రి మన దేవుడుగా ఉంటాడు. కనుక ఆయన ఏమంటున్నారు, మీరు ఈ రక్షణ పొందినప్పుడు నా కుమారులుగా నా కుమార్తెలుగా మిమ్మల్ని నేను ఎన్నుకుంటానన్నాను. కనుక నీవు నా కుమారుడు నేడు నిన్ను కనిగనాను అంటున్నాడు. ఎప్పుడు అంటాడు? ఆ రక్షణలో మనం ఉన్నప్పుడు ఆయన కని ఆయన కుమారుడు కుమార్తెలుగా ఆయన మనం స్వీకరించి ఆయన విడవక ఎడవాయక మనకు తోడుగా ఉండి మనం నడిపిస్తుంటారన్నమాట. నడిపించినప్పుడు మనం తప్పిపోకుండా మార్గం తప్పి ఈ లోకంలో ఉన్నప్పటికీ కూడా ఆయన అయినప్పటికీ ఈ హిందూ జనాంగంతో మనం కలవకుండా మన మార్గాన్ని ఆయన మార్గాన్ని మనం ఎప్పుడు నడుస్తుంటాం అన్నమాట. ఏదైనా తప్పు చేయాలంటే భయపడతాం అన్నమాట. ఎందుకంటే ఆయన మంచి దేవుడు, తప్పు మార్గం చేసే దేవుడు కాదు కాబట్టి ఆయన యథార్థవంతుడు, నిష్కపటమైన హృదయం గలవాడు. కనుకనే ఆయన లాగా మనలో కూడా ఉంచాలని ఆయన ఆ రీతిగా నడిపిస్తున్నాడు, ముందుకు సాగినమాట. కనుకనే ఆయన ముందు పెట్టుకున్నప్పుడు మనకి ఆ నిత్య జీవమైన పరలోక రాజ్యాన్ని సంపాదించుకుంటాం అన్నమాట. కనుకనే ప్రతి ఒక్క మానవాళ్ళు కూడా ఆయనలో ఉండి ఆయనలో నడిచినప్పుడు మనం ఎప్పుడు ఆయనతో కూడా పరిశుద్ధులని ప్రతి గానాలతో ఆయన ఎందు ఆయన పాదాలు కలిగించని మనం ఎప్పుడు స్థుతిస్తుంటాం అన్నమాట. అదే ఆశ మనకి పాదాలను పోవాలి. ఆశ ఎవరికి మానవుడికి ఉండదు అన్నమాట. ప్రతి ఒక్క మానవుడు ఆయనలో ఉండాలి, మనం మంచిగా ఉండాలనుకుంటాం. కానీ ఈ లోకంలో ఉన్నప్పుడు ఉండలేదు. ఎందుకంటే శరీరంతో ఉన్నాం కాబట్టి శరీర కోరికలకే ఎక్కువ మనం ప్రాధాన్యత ఇస్తాం. కానీ అలా ఉండకూడదు, దాన్ని అదుపులో పెట్టుకోవాలి. మన శరీరం అదుపులో పెట్టుకోవాలంటే మనం ఆత్మ ఉండాలన్నమాట. ఆత్మ ఉన్నప్పుడే ఆత్మ శరీరాన్ని లోపరుచుకుంటున్నాం అన్నమాట. అలా చేస్తారు ఆ దేవుడు అన్నమాట. అంత గొప్ప దేవుడు మనకున్నారు కనుక దేనికి బయటగా ఆ కుమారుని వైపు చూసి ముందు సాగుదాము. అలా యోహాను సువార్త 3వ అధ్యాయము 17వ వచనం. లోకము లోకము తన కుమారుడి రక్షణ పొందుటకే కాని లోకములకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకంలోనికి పంపబడలేదు. అంటే లోకం తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే ఆయన ఏమంటున్నారు, నేను పంపించిన నా కుమారుని నీకు రక్షణ కలగజేయడానికే గాని మిమ్మల్ని నేను తీర్పు చేర్చుతానికి కాదు. తీర్పు చేస్తూ ఆయన వచ్చిన ఉంది కనుక రక్షణ కావాలంటే ఆయన తప్ప, నా కుమారుడైన యేసయ్య ద్వారా తప్ప మరి ఎవరి ద్వారా రక్షణ కలగదని ఇక్కడ యోహాను సువార్త 3:17 దేవుడు చక్కగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంచాడన్నమాట. అందుకనే అదొకటి. మళ్ళా దాంట్లోనే 3:36 వచనం కూడా ఉందన్నమాట. ఇదిగో కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కాని వాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత మీద నిలిచి ఉండను అంటున్నాడు. కుమారుని మనం ఎప్పుడైతే చెప్పాక బుద్ధి పెట్టుకున్నప్పుడు ఆయన యందు ఈయన మంచివాడు, ఈయనలో ఉండాలి, ఈయన రక్షకుడు, ఈయన ద్వారా పరలోక రాజ్యం మనం ఎప్పుడైతే మనం విశ్వసించి ఆయనలో స్థిరముగా ఉంటామో అప్పుడే ఆయన ఏంటంటే ఆ నిత్యత్వమైన ఈ లోకంలో మనం ఉన్నప్పుడు నిత్యం ఆయనతో మనం జీవిస్తూ ఉంటాం. ఆయన చనిపోయి లేచిన దేవుడు కనుక మనం కూడా ఆయనతో పాటు ఈ లోకంలో ఆయన చనిపోయి లేచిన వాళ్ళు అని చెప్పి ఆయన ఎప్పుడు లేస్తాడు, మనం కూడా ఆయనతో పాటు కూడా లేపగలుగుతాడు. అంత శక్తిమంతుడు ఆయన. ఆ నిరీక్షణ కలిగే మనం ఈ లోకంలో జీవిస్తున్నాం అన్నమాట. రాగా ఆయన విజయుడు కాని వారందరూ ఏమంటారు, ఉగ్రదినం అంట. ఆయన ఉగ్రత ఒక రోజు వస్తుంది కాబట్టి ఆ ఉగ్రదినం అంత ఎవరు తట్టుకోలేదు. ప్రతి ఒక్క మానవుడు కూడా తట్టుకోలేడు అన్నమాట. అందుకనే ఆ ఉగ్రదినం రాకముందే మీరేమి రక్షణ పొందండి, నా వైపు చూడండి, ఇదిగో సకల జనులారా నా వైపు చూసి రక్షణ పొందండి అని చెప్పి ఆయన రక్తం కాల్చి
మన కోసం ఆయన ఎదురు చూస్తున్నారు అన్నమాట. ఇంకా రక్షణ పొందని బిడ్డల కోసం కనుక ఆయన ఇటువంటి వాక్యాలు ఆయన పరిస్థితి గ్రంథంలో మన కొరకు రాయించి ఉండాలి. కాబట్టి ఈ వాక్యాలన్నీ మనం చదువుకున్నప్పుడు మనం ఎంతగానో ఆయన విశ్వాసంతో ముందుకు సాగుతూ అనేక బిడ్డలను కూడా నడిపిస్తున్న ఆయన కృప తోడు సహాయం చేస్తారన్నమాట. మళ్ళా యోహాను సువార్త 14:1-6 అంటున్నాడు, యేసు నేనే మార్గము సత్యము జీవము సత్యమును జీవము, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఇక్కడ ఏమంటున్నాడు యేసయ్యా, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి వద్దకు రానన్నాడు. తండ్రి ఏం చేశాడు? ఆ కుమారు ద్వారా రక్షణ వచ్చింది, ఆయన ద్వారా ఎవరు ఇంకా లేకపోతే ఎవరు రక్షణ ఎక్కడ రక్షణ లేదు అంటున్నాడు. నేను నీకు నా కుమారు నీకొక్క చెప్తాను కనుక మీరు రక్షణ పొందాలంటే నా కుమారు వైపు చూడాలి. నా కుమారు నీకు కుమారుగా ఇస్తున్నాను, నీకు తండ్రిగా ఇస్తున్నాను. కాబట్టి మీరు నడవాలి ఆయన ద్వారా అని చెప్తున్నాను. కానీ ఇక్కడ యేసయ్య ఏం చెప్తున్నారు? నేనే మార్గము సత్యము జీవము. అంటే ఈ లోకంలో సత్యము లేదు, సత్యము లేదు, అసత్యము లోకం ఇది కనుక సత్యం అనే నేను వచ్చిన్నాను కనుక నేనే మార్గము. ఏ మార్గము? పరలోక రాజ్యానికి మార్గం నేను అంటున్నాడు, సత్యం నేనే అంటున్నాడు. సత్యం అనేది నేనే. ఈ లోకంలో వచ్చింది దేవుడు ఎవ్వరు సత్యవంతుడు కాదు, ప్రతి ఒక్క మానవుడు కూడా అసత్యవంతుడే. కానీ సత్యమైన దేవుడు నేనే కనుక నేనే మార్గము సత్యం అంటున్నాడు, జీవం కూడా అంటున్నాడు అన్నమాట. ఈ జీవవాయువు ఊదింది నేనే కనుక, ఆ జీవం ఇచ్చింది నేనే కనుక, ఆ జీవాత్మ ఇచ్చింది నేనే కనుక నేనే జీవము. నా ద్వారానే తప్ప ఎవరు తండ్రి వద్ద చేయాలని అన్నాను. నా ద్వారా తప్ప, నేను తప్ప మరి ఎవరు తండ్రి ఎరగరు, తండ్రిని తెలుసుకోరు. నాలో ఉన్నప్పుడు ఆ తండ్రిని నన్ను ఎరిగిన వాళ్ళు నా తండ్రిని కూడా ఎరుగుతారని చెప్పని స్పష్టంగా చెప్పబడుతున్నమాట ఇక్కడ. చెప్పినప్పుడు అందుకని మనం ఏం చేయాలంటే ఆయన ద్వారానే మనం వెళ్ళినప్పుడు ఈ నిత్యత్వంలో ఉంటూ మనం ఎల్లప్పుడూ ఆయన హత్తుకొని జీవిస్తూ సత్యము జీవము మార్గమైన ఆ తండ్రి ద్వారానే మనం ఎల్లప్పుడూ తండ్రిని ఈ నాయని చూస్తూ ఆ తండ్రి కాడి మనం చేరుకోగలిగిన పరలోక రాజ్యం చేరాలంటే నేనే తప్ప మరి ఎవరు లేడని కనుక మనం అందరం కూడా ఈ లోకంలో జీవించినప్పుడు ప్రతి ఒక్క మానవుడు కూడా తండ్రి మనం అందరం కూడా ప్రార్థన చేసి అనేక మనల్ని మార్చాడు కాబట్టి దేవుడు మార్చినందుకు ఆయన కృతజ్ఞతలు చెందిస్తూ ఇంకా అనేక బిడ్డలు మారాలని ఇంకా ఎంతో మంది ఉన్నారు. ఈ వాక్యం తెలియని బిడ్డలు ఎంతమందో ఉన్నారు. వాళ్ళందరి కోసం మనం కంకబడినప్పుడు వాళ్ళ కోసం కూడా ప్రార్థించగల కృపావరాన్ని మనందరికీ దేవుడు దయచేయగాక. వాక్యం జీవించి సహాయం చేసిన కృతజ్ఞతలు చెందుతున్నారు. స్తోత్రం.